డీటెయిల్స్ చూస్తే ముంబై నటి జత్వానీ ఫిర్యాదుతో ఏపీకి చెందిన పలువురు పోలీసు ఉన్నతాధికారులపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. కుక్కల విద్యాసాగర్ రావు, ఇప్పటికే సస్పెండ్ అయిన 2 పోలీసులు, మరికొందరు అధికారులపైన పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో తనకు జరిగిన అన్యాయంపై 9 పేజీల కంప్లైంట్ లెటర్ను జత్వానీ పోలీసులకు అందించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, పోలీసులు మరికొంతమంది అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి దాదాపు 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నేపథ్యంలో ఆమె ముంబై వెళ్లి మరి ప్రత్యేకంగా 5 లక్షల చీటింగ్ కేసుకు సంబంధించి ముంబై వెళ్లి కుటుంబ సభ్యులందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఐపీఎస్ అధికారులు స్వయంగా ఇంట్రాగేషన్ చేయడం, దాదాపు గెస్ట్ హౌస్ లో బంధించడం వేయడంపై కూడా అందరూ సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే కింద స్థాయి సిబ్బంది తప్పులు చేస్తే శిక్షించాల్సిన ఐపీఎస్ అధికారులు ఆమె కేసు విషయంలో మాత్రం అత్యుత్సాహం చూపించడం, అప్పటి వైసీపీ ముఖ్య నాయకుల కనుసన్నల్లో కాచి డ్రస్సును చాలా వేగంగా సాగుతుంది. నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా స్పందించారు. అప్పుడు ఆమె కుక్కల విద్యాసాగర్ రావు పెట్టిన కేసు పెట్టడం, ఆ తర్వాత వెంటనే పోలీసులు స్పందించిన తీరుపై కూడా ఎవరైతే ఆ రోజు విచారణ అధికారిగా ఉన్నారో సిఐ సత్యనారాయణ, అలాగే ఏసీ హనుమంతరావుపై కూడా నిన్న సస్పెండ్ వేటు పడింది. ఇక ఇప్పుడు మొదటి నుంచి కూడా 3 ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్తా ఉన్నారు. ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని కోణాల విచారణ అయితే కొనసాగుతుంది. శాఖాపరమైన దర్యాప్తుతో పాటు పోలీసు విచారణతో పాటు మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా జోడించి మరి ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. కాబట్టి నిన్న ఆమె వచ్చేసినప్పుడు కూడా మళ్ళీ ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో దాదాపు 2 గంటల నుంచి కూడా ఆమె సీఐ వెళ్తూ ఉన్నారు. ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఆమె చెప్పిన అంశాలకు సంబంధించి క్రోడీకరించుకుని 2 కూడా సరిపోల్చే విధంగా చూసుకుంటా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఆమె చేతికి అందించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనిపై పోలీస్ శాఖ కూడా ముఖ్యంగా పోలీసు ఉన్నతాధికారి కూడా చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు స్వయంగా ఆమెను ఇబ్బంది పెట్టిన తీరు తెలుసుకుని ఆరు కూడా విస్మయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ చరిత్రలోనే ఐపీఎస్ అధికారులు ఈ విధంగా వ్యవహరించిన తీరు ఇంతవరకు ఎప్పుడు కూడా జరిగిన దాఖలాలు కూడా లేవు. ఎవరన్నా అవినీతి ఆరోపణలు వచ్చి ఉండొచ్చు కానీ ఒక అమ్మాయి కుటుంబాన్ని, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే విధంగా ఐపీఎస్ అధికారులు వ్యవహరించిన తీరు పాత్ర సర్వత్రా ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఆ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ సజ్జల కనుసన్నల్లోని మొత్తం వ్యవహారం నడిచినట్టు కూడా ఇప్పటికే చెప్తా ఉన్న పరిస్థితి. అయితే అతని పాత్ర ఎంతవరకు ఉంది, ఎంతవరకు వారితో కాంటాక్ట్ అయ్యారనే అంశాలపై కూడా మొత్తం వాట్సాప్ చాటింగ్ కూడా మొత్తం బయటకు తీసినట్టు కూడా తెలుస్తోంది. ఈరోజు ఎఫ్ఐఆర్ మొత్తం ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీస్ మొత్తాన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత దర్యాప్తు సాగుతుంది. అయితే ఇప్పటికే మాత్రం ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద కేవలం కుక్కల విద్యాసాగర్ అన్న ఆదర్శ మాత్రమే పెట్టారు. కానీ సెక్షన్లు అయితే చాలా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ సాక్ష్యాలు దొరికే కొద్దీ ఒక్కొక్క అధికారి కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం ఉంటే వారి పాత్రపై కూడా వారిని కూడా కేసులో చూపించే అవకాశం ఉందని తెలుస్తున్నారు. వచ్చే వారం నుంచి కూడా ప్రధానంగా ఐపీఎస్ అధికారులతో పాటు ఆ రోజు డీసీపీగా ఉన్న రమణమూర్తి కావచ్చు, మరి కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్న నేపథ్యంలో వారిపై కూడా సస్పెండ్ వేట పడుతుందా, లేకపోతే ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇవాళ వారం రోజుల్లో మొత్తం పోలీస్ శాఖ పరమైన వారిపై చర్యలు అయితే ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు. శాంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.